హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మనకి కిచెన్లో యూజ్ అయ్యే టిప్సే కాకుండా వేస్ట్ అని పడేసే వాటిని మళ్ళీ కొత్తగా ఎలా రియూజ్ చేసుకోవచ్చు అనే ఐడియాస్ని షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఫస్ట్ ఐడియా వచ్చేసి పేపర్ గ్లాస్తో ఒక క్యూట్ ఆర్గనైజర్ని రెడీ చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్గా. ఎలా అంటే ఫస్ట్ ఈ గ్లాస్కి పైన చూసుకున్నట్లయితే రౌండ్గా మందంగా ఉంటుంది కదా, ఆ పార్ట్ అన్నంత వరకు సిజర్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చాక్లెట్స్ పెట్టేసి గ్లాసు అంచులో రెండు ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత ఒకవైపు ఉన్నదాన్ని కాకుండా రెండో వైపు ఉన్నదాన్ని ఇలా కొంచెం మడిచినట్లుగా చేసామనుకోండి, అది అలా లాక్ అయిపోతుంది అనమాట. ఇలా లాక్ అయిన తర్వాత మనం దీనికి హ్యాండిల్ లాగా కావటం కోసం మనం పైన కట్ చేసుకున్నాం కదా, దానిని లోపల పెట్టేసి చక్కగా చాక్లెట్స్ కూడా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మూడు కూడా మనకి ఓపెన్ అవ్వకుండా ఉండేటట్లుగా ఇలాగా స్టాపిల్ చేసామనుకోండి, బుజ్జిగా ఒక కంటైనర్ లాగా రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను లోపలికి మడిచాను కదా, లోపలికి మడచకుండానే రెండు దగ్గరికి కూడా పెట్టేసి ఇలాగా మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పిల్లల బర్త్డేస్ అప్పుడు ఇలాంటి ఆర్గనైజర్స్ని రెడీ చేసేసి లోపల మనం పిల్లలకి ఏమి ఇవ్వాలి అని అనుకున్నది పెట్టేసి స్టాపిల్ చేసామనుకోండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పిల్లలు కూడా లోపల ఏముందా అని కొంత ఆశ్చర్యంగా కూడా చూస్తారనమాట. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి నల్లగా అయిపోయిన వెండి పట్టేలు అనమాట. ఇవి వాటితో పాటు ఇవి మా పాప రోజు వేసుకునే గాజులు. ఇవి కూడా చాలా నల్లగా అయిపోయినాయి. అంటే వీటిని మనం బయట పాలిషింగ్కి ఇవ్వచ్చు. ఇచ్చినట్టే వీటి మీద ఉన్న ఆ స్టోన్స్ అలాంటివి ఉన్నాయి కదా, అవి పోతాయేమని నాకు ఒకంత భయం వేసింది. అందుకోసం నేనే ఓన్గా క్లీన్ చేసుకుంటే పోతుంది కదా అన్న ఐడియా వచ్చిందనమాట. అది కూడా చాలా సింపుల్గా. ఇక్కడ నేను ఒక గిన్నెలో రసం తీసేసిన చింతపండు గుజ్జు అనేది తీసుకున్నాను. ఇందులో ఒక ½ టీ స్పూన్ అంత వరకు బేకింగ్ సోడా, అలానే కొద్దిగా విమ్ లిక్విడ్తో పాటు వాటర్ని కూడా పోసుకొని ఇప్పుడు ఈ మూడు బాగా కలిసేలాగా కలియబెట్టుకున్న తర్వాత ఇందులో మనము క్లీన్ చేసుకోవాలి అని అనుకున్న పట్టీలు గాజులు అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసి కొంచెం సేపు వేడి చేసుకోవాలి. ఎంతసేపు అంటే ఇలా బాగా నురగ రావాలి. అంటే ఒక 5 నుంచి 10 నిమిషాల టైం వరకు అయితే పడుతుంది బాగా నురగ రావడానికి. ఇలా నురగ వస్తున్నప్పుడు మధ్యలో మనం ఇలా కదిలించుకుంటూ మనం వేడి చేసుకున్నాం అనుకుంటే చక్కగా ఆ లిక్విడ్స్ ఒక సొల్యూషన్ అయితే రెడీ అవుతుంది కదా, అదంతా ఆ వెండి పట్టీలకి పట్టేస్తుంది అనమాట. చక్కగా ఇలాగా ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఇది పూర్తిగా ఆరిపోవాలి. ఎందుకంటే మనం క్లీన్ చేసుకోవాలి కదా, అందుకోసము ఇలాగా ఒక 10 నిమిషాల తర్వాత చూసుకుంటే చక్కగా చల్లారిపోయింది అనమాట. ఇప్పుడు ఒక ప్లేట్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ అనేది వేసుకొని పాత బ్రష్తో కొద్దిగా పేస్ట్ని ఈ వెండి పట్టీలు కానీ గాజులు కానీ వీటి పైన అప్లై చేసుకుంటూ మనం రుద్దేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. అంటే ఆ పట్టీలకి పట్టిన మురికి కానీ ఇంకా ఏదైనా ఉన్నట్లయితే చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలానే మా పాప వాళ్ళ గాజులు కూడా చక్కగా క్లీన్ చేసుకున్నాను. అది కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వీటికి స్టోన్స్ అయితే ఉన్నాయి కదా, అందుకని అనమాట. ఇలా పూర్తిగా రుద్దిన తర్వాత ఒకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత చూసుకుంటే ఈ పట్టీలు గాజులు ఎంత తెల్లగా ఉన్నాయో మనం చూడొచ్చు క్లియర్గా. పక్కన ఇమేజ్ అయితే మనం క్లీన్ చేయకముందు పట్టీలు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో, ఇప్పుడు పట్టీలు ఎంత తెల్లగా ఉన్నాయో మనం క్లియర్గా చూడొచ్చు అనమాట. చూసారు కదా, చింతపండు అంటే రసం తీసిన తర్వాత మిగిలిన చింతపండుతో ఇలా వెండి వాటిని మనం చక్కగా పాలిష్ చేసుకోవచ్చు. అది కూడా 0 కాస్ట్తో. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి ఏదైనా ఒక డిస్పోజబుల్ చిన్న ప్లాస్టిక్ బాక్స్ అనేది తీసుకోవాలి. ఈ బాక్స్ లోపల 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే ½ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అన్నది వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన హాఫ్ నిమ్మ చెక్క లాంటి దాన్ని ఇలా రౌండ్ కట్ చేసుకొని పెట్టాలి. ఆ తర్వాత దీన్ని మూత యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసిన తర్వాత ఈ మూత పైన చాకుని కొద్దిగా వేడి చేసుకొని ఇలా చిన్న హోల్స్ లాగా పెట్టేసామనుకోండి, ఈ మూడు కలిపి ఒక సొల్యూషన్లో నుంచి ఒక స్మెల్ అయితే బయటకు వస్తుంది అనమాట. అది బయటికి రావటం కోసం ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో మనము కొంచెం మిగిలినా సరే అన్నిటిని కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, ఫుల్గా నింపేస్తాం. కాబట్టి అన్నీ కలిసిపోయి ఒక బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది, లేకపోతే డిఫరెంట్గా స్మెల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి దాన్ని మనం రెడీ చేసుకొని పెట్టేసామనుకోండి, ఆ స్మెల్ అన్నింటి కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకొని డోర్ ఎప్పుడు తీసినా సరే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి ఫ్రిడ్జ్ ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి. తర్వాత టిప్ కోసం జిప్ లాక్ కవర్నే తీసుకోవాలి. ఇది డేట్స్ కవర్. లోపలైతే నేను మ్యారినేట్ చేసిన ఫిష్ పీసులు అనేది పెట్టేశాను. ఎందుకు ఇందులో ఫిష్ పీసులు పెట్టుకోవాలి, ఏదైనా డబ్బాలో పెట్టుకోవచ్చు కదా అన్న డౌట్ అయితే రావచ్చు అనమాట. ఎందుకు ఇందులోనే పెట్టుకోవాలంటే ఇలా మనం మ్యారినేట్ చేసిన వాటిని ప్లాస్టిక్ డబ్బాలైనా సరే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అలా పెట్టుకునే కన్నా ఇలాంటి జిప్ లాక్ పెట్టడం వల్ల సపరేట్గా మూత అయితే పెట్టాల్సిన అవసరం లేదు. అలానే తక్కువ ప్లేస్లోనే వీటిని అంటే ఎక్కువ పీసుని మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఫ్రిడ్జ్లో మనకి స్పేస్ అయితే తక్కువగా పడుతుంది అనమాట.
అంతేకాకుండా ఇలాగ జిప్ లాక్ ఉన్న కవర్లో పెట్టి మ్యారినేట్ చేయడం వలన ఒకవేళ ఈ పీసులు అన్నది గడ్డ కట్టిపోయినాయి అనుకోండి, ఇది కూలింగ్ అంతా పోవడానికి కాస్త టైం అయితే తీసుకుంటుంది కదా. ఇలా మనం కవర్లో పెట్టి అంటే జిప్ లాక్లో పెట్టి స్టోర్ చేయడం వలన ఈ కవర్ని ఇలా డైరెక్ట్గా వాటర్లో వేసేసామనుకోండి, తక్కువ టైంలోనే ఈ కూలింగ్ అంతా పోయి నార్మల్ పీసులు అయితే వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేయడానికి మనకి ఎక్కువ టైం అయితే పట్టదనమాట. ఇలా 2 రకాలుగా యూస్ చేసుకోవచ్చు. జిప్ లాక్ కవర్ ఉండటం వల్ల తప్పకుండా పడవేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి పంచదార డబ్బాకి ఎంత టైట్గా మూత పెట్టినా సరే, ఎలాగైనా సరే అంటే మనకు ఒక్కసారి లూజ్గా ఉంచేసామనుకోని పొరపాటున అలాంటి టైంలో చీమలు అయితే పెట్టేసేసి ఈ పంచదారని ఇలాగా కొంచెం స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కదా. అలాంటి టైంలో మనం ముందుగానే పంచదార వేసిన వెంటనే 4-5 లవంగాలు అన్నది ఈ డబ్బాలో వేసేసి మూత పెట్టేసామనుకోండి, పొరపాటున మనం డబ్బా మూత పెట్టకపోయినా సరే ఆ లవంగం ఘాటికి చీమలు అనేది పట్టకుండా ఉంటుందన్నమాట. తర్వాత టిప్ వచ్చేసి ఆయిల్ క్యాన్కి మనకి ఎంత జాగ్రత్తగా మనము స్టోర్ చేసుకున్నా లేకపోతే ఏదో ఒక టైంలో తప్పకుండా ఆయిల్ అన్నది కారి ఉంటుంది కదా. అలా కారినప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాము. అందుకోసం చిన్న టిప్ అనమాట. అది ఏంటంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. అంటే మనం ఈ ఆయిల్ డిస్పెన్సర్కి సరిపోయేటట్లుగా ఇలాగ కాటన్ క్లాత్ని కొంచెం మందంగా ఉండేటట్లుగా చూసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు హ్యాండిల్ అడ్డంగా ఉందన్నమాట. లేకపోతే ఈ పైన నెక్ ఉంది కదా, అక్కడే ఈ క్లాత్ అనేది పెట్టేసి ఇలా రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసామనుకోండి, ఆయిల్ కారిన వెంటనే ఈ క్లాత్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి ఆయిల్ అనేది కిందకి దిగకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు హ్యాండిల్ అడ్డంగా ఉంది కాబట్టి నేను కింద పెట్టేసాను. లేకపోయినట్టయితే మనం చక్కగా పైన పెట్టేసామనుకోండి, అసలు ఆయిల్ కిందకి రాకుండా ఉంటుందన్నమాట. ఇలాగా మనం మంత్లీ ఒక్కసారి ఒక క్లాత్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి, పాతవి ఏదైనా ఉంటాయి కదా వాటిని పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఆయిల్ క్యాన్ని మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. తర్వాత టిప్ వచ్చేసి పొరపాటున డ్రెస్ పైన కానీ ఇలా ఫ్రాక్ పైన కానీ పడిన ఆయిల్ మార్కల్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఆయిల్ మార్కలు ఇలా ఫ్రాక్ మీద పడిపోయినాయి అనమాట. ఇలా పడిన వాటిని క్లీన్ చేసే ఐడియా అనమాట. దానికోసం ఈ ఆయిల్ మార్కలు ఎక్కడైతే పడినాయో అక్కడ టాల్కమ్ పౌడర్ మనం యూజ్ చేసి ఏ పౌడర్ అయినా సరే కొద్దిగా వేసుకొని దీనిపైన టిష్యూ పేపర్ అనేది నేను 2 టిష్యూ పేపర్ని ఇలా ఓపెన్ చేసి మంచిగా పరిచేసాను. ఇప్పుడు ఐరన్ బాక్స్ని హీట్ చేసి టిష్యూ పేపర్ పైన కొంచెం సేపు ఇలా రుద్దుకోవాలి. ఇక్కడ టిష్యూ పేపర్ ఎందుకు వేసానంటే ఫ్రాక్ క్లాత్ సిల్క్ అనమాట. ఐరన్ బాక్స్ కొంచెం హీట్ ఎక్కువైంది అనుకోండి, సిల్క్ కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి నేను ఇలా టిష్యూ పేపర్ పెట్టాను. అదే కాటన్ అయినట్టయితే మనం ఇలా టిష్యూ పేపర్ వేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఇలాగా టాల్కమ్ పౌడర్ వేసిన తర్వాత ఐరన్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిసేపు ఐరన్ చేసిన తర్వాత ఇంకా ఇదే టిష్యూ పేపర్తో ఆ పౌడర్ని మనం ఇదిలించినట్లుగా చేసామనుకోండి, పౌడర్ చక్కగా వదిలేస్తుంది అనమాట. ఇలా చేసిన తర్వాత కూడా కొద్దిగా వైట్గా కనిపిస్తుంది ఫ్రాక్ పైన. అందుకోసం నేను కొంచెం తడి చేతితో ఇలా తుడిచినట్లుగా చేసేసాను. అలా చేసిన తర్వాత చూసుకుంటే చక్కగా ఈ ఆయిల్ మరకలు అనేది ఫ్రాక్ పైన లేకుండా ఉన్నాయన్నమాట. ఇలా కూడా మనం ఆయిల్ మరకల్ని క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి ఇలాంటి బ్యాగ్లో వాటర్ బాటిల్ పెట్టామనుకోండి, అది అలాగా సైడ్కే ఉండకపోకుండా ఇలా మధ్యలోకి పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. ఇలాంటి టైంలో మనకి యూజ్ అయ్యే టిప్ అనమాట. ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకొని దాన్ని సేఫ్టీ పిన్తో బ్యాగ్కి లోపల వైపు నుంచి ఇలా లాక్ చేసుకుంటే చక్కగా ఆ రబ్బర్ బ్యాండ్ అలాగా ఉండిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ లోపల వాటర్ బాటిల్ పెట్టేసామనుకోండి, ఇంకా దీన్ని ఎన్నిసార్లు కుదిలించినా సరే బాటిల్ పక్కకు పడిపోకుండా అలానే ఉండిపోతుంది. ఈ టిప్ వచ్చేసి పిల్లల లంచ్ బ్యాగ్లో కూడా మనం ట్రై చేయొచ్చు. అంతేకాకుండా స్కూల్ బ్యాగ్కి సైడ్లో నెట్ క్లాత్ ఉంటుంది కదా, ఒకవేళ ఎలాస్టిక్ లూజ్ అయినప్పుడు ఇదే విధంగా రబ్బర్ బ్యాండ్ని పిన్ చేసేసి చక్కగా వాటర్ బాటిల్ పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి జీన్స్ని నార్మల్గా ఇలా హ్యాంగర్లో పెట్టే కన్నా చిన్న ట్రిక్తో మనం చక్కగా ఈ హ్యాంగర్కి ఊడిపోకుండా జీన్స్ని సెట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ ఈ జీన్స్ని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక కాలుని కాస్త లోపలికి ఇలా మడుచుకొని ఇప్పుడు ఈ మడిచినంత వరకు వచ్చేటట్లుగా ఈ హ్యాంగర్ని సెట్ చేసుకోవాలి. దాని తర్వాత దీనిని ఇలా లోపలికి వేసేసి ఇప్పుడు దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో మిగిలిన ఇంకొక కాలు ఉంది కదా దానిపైన వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో కాలుని ఇలా హ్యాంగర్ నుంచి లోపల నుంచి బయటకు తీసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రాగా ఉండిద్ది అనమాట ఆ కాలు, దాన్ని ఇలా లోపలికి మడిచేసుకోవాలి. ఇలా చేయటం వలన జీన్స్ అన్నది హ్యాంగర్ కలా లాక్ అయిపోయి ఉంటుంది. అంటే మనం మామూలుగా 2 మడతలు వేసేసి హ్యాంగ్ చేసామనుకోండి, తీసేటప్పుడు ఇలా జారిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా చేయటం వలన అస్సలు జారదనమాట. ఇక నేను లాగి కూడా చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఆ హ్యాంగర్కి అలానే లాక్ అయిపోయి ఉంటుంది అనమాట.
ఈ వీడియోలో లాస్ట్ టిప్ వచ్చేసి ఎక్కువగా గరిటెలు ఉన్నప్పుడు యూజ్ అయ్యే టిప్ అనమాట. అంటే గరిటెలు ఎక్కువగా ఉంటే టిప్ ఏంటి అని అనుకోవచ్చు. గరిటెలు అయితే ఎక్కువగా ఉన్నాయి, కానీ వీటిని తగిలించడానికి హుక్కులు మాత్రం తక్కువగా ఉన్నప్పుడు యూజ్ అయ్యే టిప్ అనమాట. చాలా సింపుల్. రబ్బర్ బ్యాండ్స్ని తీసుకోవాలి. ఇలా కలర్స్ కానీ లేకపోతే నల్లగా ఉన్న రబ్బర్ బ్యాండ్స్ అయినా సరే తీసుకోవచ్చు. వాటిని ఇలా హోల్స్ ఉంటాయి కదా గరిటెకి, ఆ హోల్లో నుంచి పంపించేసి ఒక దాంట్లో నుంచి ఒకటి లాగేసామనుకోండి, చక్కగా ఇలా లాక్ అయిపోతుంది. రబ్బర్ బ్యాండ్ కదా, టైట్గా ఉండిపోతుంది అనమాట. ఇలా మనకి తగిలించడానికి ఎక్కువగా ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇలా రబ్బర్ బ్యాండ్స్ వేసేసి రెడీ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఉన్న స్టాండ్కి హుక్కులు అయితే 3 ఉన్నాయన్నమాట. పక్కన స్పూన్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి టైంలో మనకి చక్కగా యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్ అన్నది. ఇలా మనం రబ్బర్ బ్యాండ్ వేసిన గరిటెలు అన్నిటిని చూడండి, నేను ఒక్క హుక్కుకు మాత్రమే తగిలిస్తాను. అంటే ఇలా రబ్బర్ బ్యాండ్ వేయటం వల్ల ఎక్కువ గరిటెని ఒకే దానికి చక్కగా తగిలించుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా అనేది నాతో షేర్ చేయండి. ఇక్కడ చిన్న రిక్వెస్ట్ అనమాట, ఈ వీడియోలో మీకు ఏదైనా టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చిన్న లైక్ నాకు పెద్ద హెల్ప్ అవుతుంది. తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను.